అందరికీ నమస్కారం. నేను మీ మండే మాస్టర్ని. ఈరోజు మనం ఈ లెసన్ ద్వారా నేను మీకు 9th క్లాస్ జాగ్రఫీలో మొదటి పాఠమైనటువంటి భారతదేశ పరిమాణం మరియు ఉనికి, దీన్ని ఇంగ్లీష్లో ఇండియా సైజ్ అండ్ ఇట్స్ లొకేషన్. మరి మన భారతదేశం దీన్ని చెప్పే ముందు మన భారతదేశం కానీ చూసినట్లయితే మనది ఒక పురాతనమైనటువంటి ఒక ప్రాచీన నాగరికత దేశం. అంటే మొత్తం మనం ఇంతకుముందు చెప్పుకున్న మెసటోమియా నాగరికత, చైనా నాగరికత, ఈజిప్షియన్ నాగరికత, అదే దాంతోపాటు భారతదేశం యొక్క నాగరికత, గొప్ప నాగరికతల్లో మనది కూడా ఒక గొప్ప నాగరికత. మరి అదేవిధంగా చూసినట్లయితే 5 దశాబ్దాలుగా మనం సామాజికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాము. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, సాంకేతిక రంగంలో కానీ మనం చాలా మొత్తంలో అభివృద్ధి, పురోగతిని అయితే మనం సాధించాము. అయితే భారతదేశానికి ప్రపంచంలోనే ఒక విశిష్టమైన స్థానం ఉంది కాబట్టి మన భారతదేశం గురించి మనం కూడా తెలుసుకునేటువంటి ఇంపార్టెన్స్ ఎంతైనా ఉంది. అదేవిధంగా మన భారతదేశం కానీ చూసినట్లయితే దాదాపు మన భారతదేశం మొత్తం కూడా ఈ భారతదేశం మొత్తం కూడా ఒక గ్లోబ్ను కానీ మనం పరిశీలించినట్లయితే ఈ గ్లోబ్లో మన భారతదేశం అనేది ఎక్కడుందయ్యా అంటే ఉత్తరార్ధగోళంలో ఉంది. ఎక్కడుంది? నార్థర్న్ హెమిస్ఫియర్. మీరు ఒకసారి ఉత్తరార్ధగోళంలో ఉంది. అర్థమైందా? మరి ఏది లాటిట్యూడ్ అంటే అక్షాంశాలు బేస్ చేసుకుని, రేఖాంశాలు బేస్ చేసుకొని చూసినట్లయితే మన భారతదేశం కూడా ఎట్టుంది అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్ వైపు ఉందన్నమాట. ఇటువైపు ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటే తూర్పు అర్ధగోళంలో మంది ఉంది. అంటే దాదాపు మనం చెప్పుకున్నట్లయితే ఇటు పక్క నుంచి ఇటు పక్క అంటే నార్త్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటాము. నార్త్ ఈస్టర్న్ హెమిస్ఫియర్, ఈశాన్య సంథింగ్ ఏదో నార్త్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు. భారతదేశం అనేది టోటల్గా నార్త్ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉండటం అనేది జరిగింది. మరి భారతదేశం యొక్క ఉనికి మనం లొకేషన్ కానీ చూసినట్లయితే మనం మొత్తానికి ఇక్కడ నార్త్, ఇక్కడ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అన్నాం. అంటే నార్త్ వైపు అంటే మనకి అక్షాంశాలు అంటే మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా ఉత్తర అక్షాంశాల మధ్య ఉందన్నమాట. ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది భారతదేశం మెయిన్ ల్యాండ్. మరి అదేవిధంగా ఏ రేఖాంశాల మధ్య ఉంది? తూర్పు రేఖాంశాల మధ్య ఉండటం జరిగిందనమాట. తూర్పు రేఖాంశాల మధ్య మన భారతదేశం యొక్క విస్తీర్ణం అనేది ఉండటం జరిగిందనమాట. అయితే ఏ ఉత్తర అక్షాల మధ్య ఉంది? ఏ లాటిట్యూడ్స్ మధ్య, నార్త్ లాటిట్యూడ్స్ మధ్య ఉంది. అదేవిధంగా ఏ ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ మధ్య ఉందో, ఆ రేఖాంశాల మధ్య ఉందో మనం ఇక్కడ క్లియర్ తెలుసుకుందాం. ఇక్కడ నుంచి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్టు పట్టడానికి అవకాశం అనేది ఉందన్నమాట. మరి 8 degrees ఇటు పక్కన 8 degrees 4 minutes నార్త్ లాంటిట్యూడ్ నుంచి అక్షాంశాల మధ్య నుంచి 37 degrees 6 minutes 6 minutes నార్త్ లాంగిట్యూడ్ మధ్య మనకు ఉండటం అనేది జరిగింది. నార్త్ లాంగిట్యూడ్ మధ్య ఉండటం జరిగింది. మరి రేఖాంశాలు మొత్తం కూడా మనకు తూర్పు వైపు ఉందన్నమాట. 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్య మనకి ఈ భారతదేశం యొక్క లొకేషన్ అయితే మనకి ఉండటం జరిగిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు, మీకు ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్టు. మరి అదేవిధంగా మన భారతదేశానికి మధ్య గుండా మన భారతదేశం 2 పార్ట్గా డివైడ్ చేస్తుంది. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దీన్నే మనం తెలుగులో ఏమంటే కర్కటక రేఖ ఏమంటాం? కర్కటక రేఖ. ఈ కర్కటక రేఖ అనేది భారతదేశాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ కర్కటక రేఖ అనేది భారతదేశాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ కర్కటక రేఖ అనేది భారతదేశానికి 2 పార్ట్గా డివైడ్ చేస్తుంది. ఈ కర్కటక రేఖని మనం 23.5 degrees నార్త్ ఉత్తర అక్షాంశం అంటాం. దీన్ని కర్కటక రేఖ అంటాం. కర్కటక రేఖ, దీన్ని ఇంగ్లీష్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ భారతదేశాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఒకటేమో నార్త్ ఇండియా, రెండోదేమో సౌత్ ఇండియా. ఒకటేమో ఉత్తర భారతదేశము, రెండోది దక్షిణ భారతదేశము.
మరి అదేవిధంగా ఇండియాకి సౌత్, మరి ఇదేంటంతో ఇదే డైరెక్షను, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. కాబట్టి సౌత్ ఈస్ట్ వైపు అంటే ఈ ఆగ్నేయ బంగాళాఖాతం అంటాం కదా, సౌత్ ఈస్ట్లో మనకి ఒక మెయిన్ ఐలాండ్ అయితే ఉంది. ఈ మెయిన్ ఐలాండ్స్ని ఏమంటారంటే అండమాన్ అండ్ నికోబార్. ఏమంటారు? అండమాన్ అండ్ నికోబార్. ఈ అండమాన్ నికోబార్ ఎటువైపు ఉన్నాయి? సౌత్ వైపు ఉన్నాయి, ఈస్ట్ వైపు ఉన్నాయి. కాబట్టి సౌత్ ఈస్ట్ అంటాం. ఏమంటాం? సౌత్ ఈస్ట్ అంటాం. తెలుగులో అయితే దీన్ని ఏమంటాం? ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి దీవుల పేర్లు ఏంటి అయ్యా అంటే అండమాన్ అండ్ నికోబార్. ఏంటండి? అండమాన్ అండ్ నికోబార్. మరి ఈశాన్య ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు అంటాను చూసావా? అంటే ఈ నైరుతి ఋతుపవనాలు ఎక్కడున్నాయి? మనకి భారతదేశానికి ఇది సౌత్, ఇది వెస్ట్, సౌత్ వెస్ట్లో ఉన్నాయి. కాబట్టి అర్థమైందా? నైరుతి ఋతుపవనాలు మనకి ఇక్కడ నైరుతిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ దీవులు ఏంటి మనకి ఇక్కడ? లక్షద్వీపులు. ఏంటమ్మా? లక్షద్వీపులు అయితే మనకి నైరుతి వైపు ఉన్నాయన్నమాట. లక్షద్వీప్స్ ఏంటి? ద్వీపాలు, లక్షద్వీప్స్ అంటారు. లక్షద్వీప్స్ అనేవి మనకి ఇక ఉండడం జరిగిందనమాట. మరి ఇండియాకి తూర్పు వైపు మనకేముంది? ఈస్ట్ వైపు ఉన్నటువంటి బౌండరీ ఏంటి? బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. మరి వెస్ట్ వైపు ఉన్నది ఏంటి? అరేబియన్ సీ. ఏంటి? అరేబియన్ సీ మనమాట. మరి పై వైపు ఏమున్నాయి మనకి ఇక్కడే ఉన్నాయి మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఏమున్నాయి మనకి ఇక్కడ? హిమాలయ పర్వతాలు అనేవి మనకి దీంట్లో ఉండటం జరిగిందనమాట. ఇక్కడే ఉన్నాయి హిమాలయ పర్వతాలు. ఉత్తరం వైపు హిమాలయ పర్వతాలు ఉన్నాయి. దక్షిణ వైపు మనకి ఏముంది ఇక్కడ? దక్షిణ వైపు ఇండియన్ ఓషన్ మనకి ఇక్కడ ఉంది. ఏముంది? ఇండియన్ ఓషన్ అనమాట. మరి మూడు వైపుల భూభాగం ఉండి మూడు వైపుల వాటర్ ఉండి ఒకవైపు ఏరియా ఉంటుంది. దీన్ని ఏమంటారు? పెనిన్సులా అంటారు. దీన్ని ద్వీపకల్పం అంటాం కదా. భారతదేశం అనేది ఒక ద్వీపకల్పం అనమాట. అర్థమైందా? దీన్ని ఇండియన్ పెనిన్సులా అంటారు. ఇది డక్కన్ వైపు మొత్తం కూడా, ఈ డక్కన్ ప్రాంతం ఏదైతే ఉందో డక్కన్ మొత్తం కూడా మనకి ఎట్లా ఉంది? ఇది సముద్రం చొచ్చుకుపోయినట్టుగా ఉంది కదా, అదనమాట. ఓకే, ఇదంటే డక్కన్ ప్రాంతం, డక్కన్ పెనిన్సులా. ఓకేనా? మరి భారతదేశం యొక్క సదర్న్ మోస్ట్ పాయింట్ ఇక్కడ ఇందిరా పాయింట్ అనే ఒక పాయింట్ ఉంది. ఈ ఇందిరా పాయింట్ అనేది మనకి భారతదేశం మొత్తంలో కూడా దక్షిణ ప్రాంతంలో చిట్ట చివరి ప్రాంతం ఏంటి అంటే ఇందిరా పాయింట్. ఏంటి? ఇందిరా పాయింట్. ఈ ఇందిరా పాయింట్ అనేది 2004లో సునామీ వచ్చింది కదా. ఆ సునామీ వచ్చినప్పుడు ఇది సముద్రంలో కలిసిపోవడం అనేది మునిగిపోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? మరి భారతదేశం యొక్క టోటల్ ఏరియా కానీ చూసినట్లయితే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. భారతదేశం మొత్తం ప్రాంతం చూసినట్లయితే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇది ప్రపంచంలోనే ఎన్నో ఉంటాయా అంటే 2.4%. ప్రపంచంలో 2.4%. భారతదేశం ప్రపంచంలోని 7వ స్థానంలో ఉంది, 7th ప్లేస్లో ఉందన్నమాట. ఎన్నో ప్లేస్లో ఉంది? 7th ప్లేస్లో ఉంది. టోటల్ ల్యాండ్ బౌండరీ వచ్చేసరికి 15,200 కిలోమీటర్స్ అనమాట. మరి సముద్రం యొక్క సరిహద్దుగా నీటితో సముద్ర సరిహద్దుగా చూసినట్లయితే ఇది వచ్చేసరికి 5,616. ఒక్క నిమిషం. ఇది వచ్చేసరికి 7,516.6 కిలోమీటర్లు అయితే మనకి ఈ సరిహద్దు ఉండటం జరిగిందనమాట. ఇంక్లూడింగ్ అండమాన్ నికోబార్, లక్షద్వీప్స్. ఇదిగో ఈ సముద్ర మార్గం, ఈ సముద్రం కలిసింది ప్లస్ అండమాన్ నికోబార్ ఏదైతే ఉందో, ఈ లక్షద్వీపులు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కలిపి కూడా 7,516.6 కిలోమీటర్లు మనకు ఉండటం అనేది జరిగిందనమాట. మన ఇండియాలో ఉన్నటువంటి నార్త్ వైపు నూతన యంగ్ ఫౌల్డ్ మౌంటైన్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో అయితేనేమో వాయువ్యంలో ఉత్తర ఈశాన్యం వైపు తరుణ ముడత పర్వతాలు అయితే మనకి ఉండటం జరిగిందనమాట. ఇది మనకు చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మనకి విస్తరించి ఉన్నాయన్నమాట. మరి భారతదేశం యొక్క మొత్తం భూభాగం కూడా ఇటుపక్క నుంచి నార్త్ నుంచి ఈ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇక్కడ వరకు, ఈస్ట్ ఇక్కడ నుంచి
నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా ఇది ఎంత చూసినా కానీ 30 degrees అయితే మనకి లొకేషన్లో అయితే మనకి ఈ భారతదేశం యొక్క విస్తీర్ణం అయితే ఉందన్నమాట. అయితే ఈ గుజరాత్ ఏదైతే ప్రాంతం ఉందో ఈ గుజరాత్ నుంచి ఈ అరుణాచల్ ప్రదేశ్ వరకు మనం టైంని కానీ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ టైంలో డిఫరెన్సెస్ వచ్చేసరికి మనకి 2 గంటలు ఉంటుందన్నమాట. అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్కి సూర్యోదయం దానికి పట్టే సమయం ఏంటంటే 2 గంటల యొక్క వ్యత్యాసం అయితే ఉంటుంది. 2 hours యొక్క వ్యత్యాసం అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఉదయం 6 గంటలైతే ఇక్కడ ఉదయం 8 గంటలకి, ఇక్కడ ఉదయం 5 గంటలైతే ఇక్కడ ఉదయం 7 గంటలకి మనకి సూర్యోదయంలో వ్యత్యాసాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. మన భారతదేశంకి మరి ఒక ప్రామాణిక రేఖాంశాన్ని తీసుకున్నాం, కాల రేఖాంశము ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ IST అంటే ISM ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అంటాం. ఇది వచ్చేసరికి మనకి 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ని మనం భారతదేశం యొక్క కాల ప్రమాణ రేఖగా తీసుకున్నాము. ఏంటి 82.5 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. ఇది ఈస్ట్ లాంగిట్యూడ్ అదేవిధంగా తూర్పు రేఖాంశాన్ని మనం భారతదేశం యొక్క ప్రధాన రేఖాంశంగా తీసుకున్నాం అనమాట. ఈ ప్రధాన రేఖాంశంగా తీసుకున్నాం. ఇది ఉత్తరప్రదేశ్లో మిర్జాపూర్ అనేటువంటి ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ ఉంది. ఓకేనా. మరి దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్ళేటప్పుడు అక్షాంశాల్లో విస్తరణ పగలు రాత్రులు విస్తరణలో తేడా ఉండటం జరుగుతుందన్నమాట. మరి భారతదేశాన్ని ఇతర ప్రపంచ దేశాలతో మనం పోల్చినట్లయితే భారతదేశం ఆసియా ఖండంలోని దక్షిణ భాగంలో ఉంది. దక్షిణ భాగంలో సముద్రానికి రారాజుగా ఉంటుంది. ఇటు పక్క సెంట్రల్ ఏషియా నుంచి మరియు ఈస్ట్ ఏషియాకి మనది ఒక మధ్య బిందువులా ఉందన్నమాట. ఇదేమో మధ్య ఆసియా, ఇటు పక్క మధ్య ఆసియా, ఇదేమో తూర్పు ఆసియా వైపు ఉంది కదా. ఈ తూర్పు ఆసియాకి మధ్య ఆసియాకి మనకి మధ్యలో భారతదేశం ఒక పెద్దన్న పాత్ర అయితే మనది పోషిస్తూ ఉందన్నమాట. అర్థమైందా? అట్లానే ఇండియన్ ఓషన్ కూడా మనకి ఇండియన్ ఓషన్తో లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. ప్రపంచంలోనే ఏ దేశానికి లేదండి ఒక సముద్రం మీదుగా ఒక దేశం పేరు మీద సముద్రానికి పేరు రావడం అనేది. మనకి ఇండియా అనే పేరు, ఇండియన్ ఓషన్కి ఇండియా అనే పేరు మీద దానికి ఇండియన్ ఓషన్ అనేది రావడం జరిగిందనమాట. అది కొంచెం ఒకసారి చూసుకోండి. మరి ఆ తర్వాత డయాగ్రామ్లో మనకు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి ఇండియాని నార్త్ నుంచి సౌత్ వరకు మొత్తం ఇటు పక్క డిస్టెన్స్ కానీ చూసినట్లయితే మొత్తం కూడా మనకి 3 to 14 kilometers 3214 కిలోమీటర్స్ అయితే ఉండటం జరిగింది. మరి వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు కానీ మనం చూసినట్లయితే 2933 కిలోమీటర్లు 2933 కిలోమీటర్ల దూరం అయితే మనకి ఉండటం ఉందన్నమాట. ఇంకా బే ఆఫ్ బెంగాల్ చెప్పుకున్నాం. మరి సరిహద్దు దేశాలు కానీ చూసినట్లయితే ఇక్కడ ఏముంది మనకి పాకిస్తాన్, ఇదేంటి పాకిస్తాన్ ఉంది, ఇక్కడేమో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఇక్కడేమో చైనా ఉంది, ఇక్కడ చైనా టిబెట్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి నేపాల్, ఇదేంటి నేపాల్ ఉంది, ఇక్కడ భూటాన్ ఉంది, ఇక్కడ మయన్మార్, ఇక్కడ బంగ్లాదేశ్, ఇక్కడ శ్రీలంక, ఇక్కడ మాల్దీవ్స్. లక్షద్వీపులు దక్షిణ వైపుగా మనకి ఏమున్నాయమ్మా మాల్దీవ్స్ అనేది ఉంది. దీంట్లో మనకి శ్రీలంక గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. శ్రీలంకని భారతదేశానికి వేరు చేసేటువంటి సంధి ఉందన్నమాట. దాన్ని గల్ఫ్ ఆఫ్ మన్నార్ సింధు శాఖ అంటారు, లేదా దీన్ని పాల్క్ స్ట్రైట్ అంటారు. ఏమంటారు? పాల్క్ స్ట్రైట్ లేదా గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేటువంటి పేర్లతో వీటిని పిలవటం అనేది జరుగుతుంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అర్థమైందా? ఇది దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా పంచతంత్రాలు, రామాయణం ఇవన్నీ ఇచ్చారు, అది మీరు చదువుకోండి. ఇక్కడ ఒక ప్రతి తెలుగు మీడియంలో అయితే మస్లిన్ అనేది ఉంది. మస్లిన్ అంటే సన్నని జిలుగు వస్త్రం అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. అది ఒకసారి మీరు చూడండి. ఇంకా గుమ్మటాలు, మినారిట్లు ఇవన్నీ మన గ్రీక్ దేశాల నుంచి మనం తెచ్చుకున్నాం. ఇవన్నీ మన హిస్టరీలో వస్తాయి. భారతదేశం మొత్తం ప్రజెంట్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయన్నమాట. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండటం జరిగింది. మరి 1947కు ముందు మన భారతదేశం ఉన్నటువంటి ప్రాంతాలని మన భారతదేశాన్ని ఈ విధంగా రెండు విభాగాలుగా విభజించి పాలిస్తూ ఉండేవాళ్ళమాట. దాన్ని PNP, ఒకటేమో ప్రోవియన్సెస్ అంటే అక్కడ వైస్రాయ్ హెడ్గా ఉండి, బ్రిటిష్ యొక్క వైస్రాయ్ హెడ్గా ఉండి తన నుంచి నియమించబడినటువంటి అధికారులతో ఆ ప్రాంతాలు పాలించబడతాయి. దాన్ని ప్రోవియన్సెస్ అంటారు. రెండోది ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటి? మన స్థానికంగా ఉండేటువంటి రాజులు
ఆ ప్రాంతాల్ని పాలిస్తూ ఉంటారు. ఎవరు సౌరభావ అధికారంలో? బ్రిటిష్ వాళ్ళ యొక్క సౌరభావ అధికారంలో వాళ్ళు పాలిస్తూ ఉంటారనమాట. అది ఇంపార్టెంట్. రెండోది, ఇందాక మన సముద్ర మార్గం నుంచి చెప్పుకున్నప్పుడు ఒక బిట్ మిస్ అయింది. సూయస్ కెనాల్ 1869లో మళ్ళీ రీఓపెన్ అయిందనమాట. సూయస్ కెనాల్ 1869లో రీఓపెనింగ్ అయింది. ఇది మెడిటేరియన్ సీని, అదేవిధంగా రెడ్ సీని అంటే మధ్యధరా సముద్రాన్ని మరియు ఎర్ర సముద్రాన్ని డివైడ్ చేసేటువంటి కెనాల్ ఛానల్ ఏంటంటే కెనాల్ ఏంటంటే సూయస్ కెనాల్. ఈ సూయస్ కెనాల్ 1869లో మళ్ళీ రీఓపెన్ అయిన తర్వాత బ్రిటిష్కి భారతదేశానికి మధ్య దూరం దాదాపు 7,000 కిలోమీటర్లని దగ్గర చేసిందనమాట. దూరాన్ని తగ్గించిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా మరి శ్రీలంకని మాస్టర్ కాన్సెప్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్సెట్ అని చెప్పుకున్నాం కదా. భారతదేశం శ్రీలంకని డివైడ్ చేసేది. లక్షద్వీప్ దక్షిణ భాగంలో మనకి ఏమున్నాయి? దక్షిణ భాగంలో మనకి మాల్దీవ్స్ ఉన్నాయి. ఏమున్నాయండి? ఇక్కడ మనకి మాల్దీవ్స్ ఉండటం జరిగిందనమాట. మరి ఈ భారతదేశం సంబంధించిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన పటాలు మొత్తం కూడా మనకి అర్థమైందా? పటాలకు సంబంధించిన మొత్తం కూడా దీనికోసం ఒక పోర్టల్ అయితే ఉంది. ఆ పోర్టల్ పేరు ఏంటంటే స్కూల్ భువన్. ఏంటి? స్కూల్ భువన్. ఈ స్కూల్ భవన్ అనేటువంటి పోర్టల్లో మనకి భారతదేశం సంబంధించినటువంటి పటాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా దాంట్లో ఎన్సీఆర్టీ వాళ్ళు దాంట్లో పొందుపరచడం జరిగిందనమాట. సహజ వనరులు, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి పాత్ర గురించి విద్యా అవగాహన తీసుకోవడానికి పటాల అధ్యయన అభ్యాసానికి అందించే పోర్టల్ అనమాట. ఏంటి? స్కూల్ భవన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దేని ఆధారంగా తయారు చేశారు? ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎన్సీఈఆర్టీ వాళ్ళు సిలబస్ ఆధారంగా దీన్ని తయారు చేయడం అనేది జరిగిందనమాట. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సీఈఆర్టీ. అది మనకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కొంచెం ఇంపార్టెంట్ బిట్గా ఉంటుంది. అది మనకి ఇవ్వటం అనేది జరిగింది. ఇది ఈ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వండి. ఒకసారి ఇవన్నీ కూడా మీరు లెసన్ చదివి, నేను దీని గురించి ఎగ్జామ్ అయితే రేపు అప్లోడ్ చేస్తాను. సో మీరు ఒకసారి ఈ లెసన్ని, ఫస్ట్ లెసన్ని చదివి, ఓకేనా? మరి మీరు ఎగ్జామ్ని అయితే మీరు అటెంప్ట్ చేయగలరని ఆశిస్తున్నాను మన యాప్లో. అదేవిధంగా మీకు ఇంకొక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మేము ఇవ్వదలుచుకున్నాము. ఇంగ్లీష్ సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ అయితే మొత్తం మేమైతే కంప్లీట్ చేయగలిగాము. కానీ చెప్పడానికి టైం అనేది మాకు ఉంటుందో తెలియదు. కానీ దాన్ని మేమైతే వేరే వాళ్ళ చేత కానీ మేమే కానీ చెప్పి దాదాపు మేమే చెప్తాము. మేమే చెప్పి దాన్ని కోర్స్ రూపంలో మీకు అందరికీ ఎక్స్క్లూజివ్గా మన ఎవరైతే ఉన్నారో, మన స్టూడెంట్స్ ఎవరైతే యాప్లో లాగిన్ అయ్యారో వాళ్ళకు మాత్రం మేము కొంత మినిమం అమౌంట్తో దాన్ని అందిద్దామని చెప్పేసి ఇంగ్లీష్ని టోటల్గా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామర్ టాపిక్ని 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్నీ కూడా మీకు వీడియోసు ప్లస్ ఎగ్జామ్స్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు ఒక కోర్సు రూపంలో లాంచ్ చేయడానికి మేము కసరత్తులు అయితే మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఇప్పటి వరకు 6th క్లాస్ని అయితే కంప్లీట్గా ఒక లెసన్ తప్పించి 6th క్లాస్ని అయితే కంప్లీట్గా ఫినిష్ చేసాము. ఆ 6th క్లాస్ ఉన్న ఒక్క లెసన్ 11వ లెసన్ ఒకటి పెండింగ్ ఉంది. ఆ 11వ లెసన్ రేపు చెప్తాను. రేపు చెప్పేసి ఆ 12 లెసన్లు కూడా ఒక ప్లేలిస్ట్గా పెట్టేసి నేను మీకు మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో పెడతాను. ఒకసారి 6th క్లాస్ మొత్తం కూడా లెసన్స్ రివైజ్ చేసుకోండి. అదేవిధంగా 6th క్లాస్ సంబంధించిన మొత్తం లెసన్స్ సంబంధించి మనం 10 బిట్లు అయితే మీకు ఫ్రీగా ఇచ్చాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాంట్లో ఇంపార్టెంట్ బిట్స్ మొత్తాన్ని కూడా ఒక గ్రాండ్ టెస్ట్ లాగా నేను మీకు అదైతే మనం అయితే అప్లోడ్ చేయదలుచుకున్నాము. అది కూడా అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసిన తర్వాత ఆ గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని కూడా మేము మీకు మన ఎక్స్క్లూజివ్గా మన యాప్లో అయితే దాన్ని కూడా మేము మీకు అందుబాటులోకి తెస్తాం అన్నమాట. మరి మమ్మల్ని నమ్మి మాతో ట్రావెల్ చేసినటువంటి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. మన వాట్సాప్ లింక్ అయితే దాదాపు వాట్సాప్ గ్రూప్ అయితే మనది ఫిల్అప్ అయిపోయింది. మనం వేరే వాట్సాప్ గ్రూప్ కూడా మళ్ళీ క్రియేట్ చేయట్లేదు. అయితే ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళైతే మేము ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా యాప్ లింకు, అదేవిధంగా మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వాల్సింది తెలుసుకున్న వాళ్ళు మా అప్డేట్స్ కోసం మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మా యాప్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. దాంట్లో ఫ్రీ టెస్ట్లు అయితే రాసుకుంటూ ఉండండి. ఇంకొన్ని మేము అందిస్తాం. మా టైంని బట్టి మేము మీకైతే ఒక మంచి ప్యూర్ కంటెంట్ అయితే మేము మీకు అందిస్తాము. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ నేను మీ మండే శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. బాయ్.